నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. నేడు తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గరికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయినా బహుజన వర్గాలకు న్యాయం చేయాలి, 75 సంవత్సరాల నుంచి అణచివేతకు గురవుతున్నటువంటి బీసీ వర్గాలకు న్యాయం చేయాలన్న ఆకాంక్షతోటి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కల్పించడం కోసం అహర్నిశలు కష్టపడి కులగణన చేపడితే అటు బిల్లును అసెంబ్లీలో ఆమోదం చెంది నేడు కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీసీ ప్రాధాన్యత చెప్పుకున్నటువంటి మోదీ గారు ఇటు బిల్లు పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీసీ మోదీ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, నువ్వు బీసీ బిడ్డ అయి ఉండి ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నావంటే నువ్వు నిజమైన బీసీ వాడిని సూటిగా అడగదలుచుకున్నాను. నువ్వు బీసీ అయితే ఈరోజు ఏదైతే తెలంగాణ నుండి వచ్చినటువంటి బీసీలు తమ వాటాను అడుగుతున్నారు, తమ వాటాను తమకు అందించాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో బీసీ సత్తా ఏందో ఈ గడ్డ నుండి కావచ్చు, తెలంగాణ గడ్డ నుండి మీ యొక్క బీజేపీ పార్టీకి ఎలా ఉంటుందో చూపిస్తారన్న అంశాన్ని మీకు తెలియజేస్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదైతే బీసీ ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారికి బీజేపీ పార్టీ ఏదైతే ముస్లింలు ఉన్నారన్న ఉద్దేశంతో మీరు బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోవడం ఇది ఒక దురుద్దేశమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే దేశంలో మీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏదైతే ముస్లింలను చెబుతున్నారో ఆ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు బీజేపీ పార్టీకి ఏ ద్రోహం చేసిరో ఒకసారి చెప్పాలి. అంతేకాదు నేను మోదీ గారిని ఒకటే చెప్పదలుచుకున్నాను, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో మీరు అడ్డుపడితే మీ మెడలు వంచైనా మేము తెలంగాణ రాష్ట్రానికి 42% రిజర్వేషన్ కల్పించే దిశగా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.